తినకూడని పదార్థాలు ఒక 5 ఉన్నాయి. వాటిని జబ్బు తగ్గేదాకా 3 నెలల పాటు తినకండి. ఆ 3 నెలలు తినకూడని పదార్థాలు 5. 1 మాంసం, 2 గుడ్లు, 3 చేపలు, 4 చింతపండు, 5 పాలు. ఈ 5 జబ్బు తగ్గాలంటే ఆ 3 నెలలు తినకండి. 3 నెలల తర్వాత మీ ఇష్టం. ఈ 3 నెలల పాటు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఏ జబ్బున్నా సరే ఈ 5 తినద్దు. అయితే 3 నెలల తర్వాత తినొచ్చా అనకండి. అంటే ఒకళ్ళు తినొచ్చు ఒకళ్ళు తినొద్దు అని చెప్పేదేంటి? అంటే ఎవరేం చెప్తారా, ఎవరేం చెప్తే ఇందామా, ఇంటం వరకు ఓకే, కానీ ఎవరెట్లా చెప్తే అట్లా పాటిద్దామనే ఫీలింగ్ మాత్రం మనకు ఉండకూడదు. ఖచ్చితంగా మన స్వతంత్ర అనలైజేషన్ మనకు ఉండాలి. మనకు వచ్చే అంచనా మనకు రావాలి. మనం ఏం చేయాలో ఏం చేయొద్దో మనమే తెలుసుకోవాలి. అంటే రామచంద్ర చెప్పాడు, మేం చేసాం. రామచంద్ర చెప్తే నువ్వు చేసేదేంటి? ఒక రామచంద్ర ఎంతమంది అండి? వాళ్ళు చెప్పి చెప్పేవాళ్ళు మనకి ఇప్పుడు 100 మంది పేర్లు తెలుసు. మనకి తెలుగులో చెప్పేవాళ్ళే 10-15 మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఎవరిది నమ్మాలి, ఎవరిది ఫాలో అవ్వాలి అంటే ఒకళ్ళది నమ్మవద్దు, ఒకళ్ళది ఫాలో అవ్వనవద్దు. ఏం చేయండి అంటే అన్నీ వినండి. శుభ్రంగా విని ఏది సహజంగా ఉంది, ఏది చేయగలిగేదిగా ఉంది, ఏది మనకు కుదిరేట్టుగా ఉంది అసలు ముందు మన బాడీకి చూసుకొని అది చేసుకోండి.